అక్కడెక్కడో చూసి ఇన్స్పైర్ అయి అనుసరించినా ఇంతకు ముందు ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఏ టు జెడ్ అన్నిటినీ వివరంగా చెప్పేస్తున్నారు. పక్క వాళ్ళను చూసి కాపీ కొట్టడం కాదు, ఓన్ స్టైల్ని ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్నా ఇట్టే కనిపెట్టేస్తున్నారు. మొన్న సలార్ విషయంలో ట్రెండ్ అయిన టాపిక్ ఇప్పుడు దేవర విషయంలో రిపీట్ అవుతోంది. సలార్ సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు కూడా ప్రశాంత్ నీల్ ప్రీవియస్ సినిమా ఉగ్రం గురించి మాట్లాడుతూనే ఉన్నారు జనాలు. ఇద్దరు స్నేహితుల మధ్య కథ, అందులో ఉన్న డైలాగులు, ఇందులో ఉన్న డైలాగులు, చేతిమీద టాటూలు, ఇలా ప్రతి విషయాన్ని పోల్చి చూపించారు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు ఔత్సాహికులు. ఇప్పుడు ఇలాంటి డిస్కషన్ కొరటాల శివ విషయంలో మొదలైంది. తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ చేస్తున్నారు. భయమంటే తెలియని వారిలో భయం కలిగించే వ్యక్తిగా తారక్ ని చూపించబోతున్నారు కొరటాల శివ. తారక్ దేవర సినిమాను ప్రభాస్ మిర్చి సినిమాతో పోల్చి చూస్తున్నారు జనాలు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. దేవర సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉంటుందట. ఫస్ట్ పార్ట్ లో కొడుకు క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి, సెకండ్ పార్ట్ లో తండ్రి క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తారట కొరటాల కమర్షియల్ సక్సెస్ మిర్చిలోనూ తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉంటుంది. తండ్రికి దూరంగా పెరిగినప్పటికీ కొడుకులో పౌరుషం ఎలా నివురుగప్పిన నిప్పులా ఉంటుందో చూపించారు కెప్టెన్. ఇప్పుడు దేవరలోనూ అలాంటి సన్నివేశాలనే రిపీట్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న దేవర కోసం కెప్టెన్ అంతకు మించే చేసి చూపిస్తారన్నది నందమూరి అభిమానుల నమ్మకం.